पोन्नला लक्ष्मण जी, सबिता इंद्र रेड्डी जी, जी प्रसाद राव जी, पी नगैया जी, आर आनंद भास्कर जी, अक्का చెల్లెలు అన్న తమ్ముళ్ళు నమస్కారములు. వేదికమైన ఆశీర్వైన కాంగ్రెస్ యోధులారా, పెద్దలారా, పిసిసి అధ్యక్షులు, మిగతా పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అక్కలారా, చెల్లెల్లారా, అన్నలారా, తమ్ములారా, మీ అందరికీ నమస్కారములు. तेलंगाना के भाइयों और बहनों, सबसे पहले मैं आप सभी बहादुर नागरिकों के जज्बे को सलाम करती हूँ, जिनके समर्पण और त्याग का नतीजा के तौर पर तेलंगाना का गठन हुआ. తెలంగాణ అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, మీ అందరి సమక్షంలో తెలంగాణ మహోద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాలను త్యాగం చేసిన, బలిదానాలను చేసినటువంటి యువ కిషోరాలందరినీ స్మరిస్తూ, వారి త్యాగాలను గౌరవిస్తూ వారికి నమస్కారాలు, దివ్య శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. छात्रों, कर्मचारियों, किसानों, बुद्धिजीवियों के साथ साथ आम जनता के अलग तेलंगाना राज्य के लिए जो आंदोलन चलाया कांग्रेस, उसमें बिल्कुल शुरू से ही कंधे से कंधा मिलाकर साथ रही. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా అన్ని శ్రేణుల వారు, కర్షకులు, కార్మికులు, ప్రజానీకం యావత్తు కూడా మమేకమై ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వచ్చారు, మహోద్యమం కొనసాగించారు. అందులో కాంగ్రెస్ పార్టీ అడుగునా మీ అందరితో కదం కలుపుతూ అడుగడుగు ముందుకు వేసి మీ ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నం చేసిందని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. समाज के सभी वर्गों के लोगों ने तेलंगाना की स्थापना के लिए संघर्ष किया और प्राणों तक का बलिदान दिया. मैं इस आंदोलन के सभी शहीदों को नमन करती हूँ, उन्हें श्रद्धांजलि देती हूँ. తెలంగాణ మహోద్యమంలో తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజానీకం మమేకమై తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించింది. అందులో అమరులైనటువంటి వారందరికీ కూడా మీ సమక్షంలో శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. तेलंगाना को अलग राज्य बनाने के काम में कांग्रेस ने बहुत मेहनत की. इसके लिए अलग अलग राजनीतिक दलों को मनाने में जितनी कठिनाइयों का सामना करना पड़ा मैं बता नहीं सकती. అమ్మలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, దయచేసి గమనించండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అందరూ కూడా ఎంత కష్టపడాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఒప్పించడంలో మేము ఎన్నెన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చిందో వారందరినీ ఒప్పించడం ద్వారా, అభిప్రాయాన్ని క్రోడీకరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేలా చేయడంలో మేము చేసినటువంటి కృషిని నోటితో మరోసారి మీకు వివరించి చెప్పే అవకాశం ఇప్పుడైతే లేదు. सभी पार्टियों के बीच आम सहमति बनाना आसान नहीं था. हर दूसरे दिन कोई न कोई नया वादा और बहाना खड़ा हो जाता था. సంకీర్ణ యుగంలో అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అనేటువంటిది అంత మామూలు విషయం కాదు. అడుగడుగునా నిత్యం అనునిత్యం వారికి ఏదో రకమైన సంకటం, ఏదో రకమైన అనుమానం రానే వస్తుంది. వారందరినీ ఏకతాటిపై తెచ్చి వారందరిలో అభిప్రాయం క్రోడీకరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, మీ ఆకాంక్ష నెరవేర్చడం కోసం వారందరినీ క్రోడీకరించడంలో ఇతోధికమైనటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో వారందరినీ ఒప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని దయచేసి గుర్తుంచుకోమని మనవి. उनके नेता, अलग अलग दलों के नेता कभी कुछ कहते थे, एक दिन कुछ कहते थे, दूसरा दिन कुछ और कहते थे. वे अपनी बातों से मुकर जाते थे. टीडीपी, वाईएसआरसीपी और भाजपा ने सर्वदलीय बैठकों, विधानसभा और संसद में एकदम अलग रुख अपना लिया. लेकिन कांग्रेस पार्टी ने तेलंगाना के लोगों की भावनाओं और आकांक्षाओं से कोई भी समझौता करने में इनकार कर दिया. దయచేసి గమనించండి. మీరంతా వివిధ పక్షాల నాయకులు, వివిధ పక్షాల అధినేతలు వారి అభిప్రాయము రోజుకో తీరుగా మారుతూ వెళ్ళనేవచ్చు. వారు ఏ రకైనా వారి అభిప్రాయాలను మార్చుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి సంకల్పం చేసిన తర్వాత, ఒకసారి నిశ్చయం చేసిన తర్వాత ఆ మాట నుంచి వెనుకెళ్లేటువంటి ఆస్కారం లేనే లేదని మీ సమక్షంలో మనవి చేస్తా ఉన్నాను.
आपकी आवाज सुनी और नए राज्य का गठन किया। हालांकि हमारी पार्टी को कुछ राजनीतिक नुकसान भी उठाना पड़ता, लेकिन हमने इसकी भी परवाह नहीं की। దయచేసి గమనించండి, మీకు మాట ఇచ్చాం, మీ ఆకాంక్షలను అర్థం చేసుకున్నాం, మీరు జరుపుకున్న మహోద్యమాన్ని అర్థం చేసుకున్నాం, మీ ఆకాంక్షలు నెరవేర్చేటువంటి రీతిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మేము నిశ్చయించిన తర్వాత అంతర్గతంగా మా పార్టీలో కూడా అనేక చిక్కులు వచ్చాయి, అనేక సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ వాటన్నిటిని లక్ష్య పెట్టకుండా మీ ఆకాంక్షలు మీ కోరికలు నెరవేరుస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేయడం జరిగిందనే వాస్తవాన్ని గమనించమని మనవి చేస్తా ఉన్నాను. हमारा प्रयास रहा है कि तेलंगाना के लोगों के साथ न्याय हो। हमने तेलंगाना का गठन अपने उन उसूलों की वजह से किया जो सामाजिक न्याय और समानता पर आधारित है। తెలంగాణ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది, అన్ని వర్గాల క్షేమం కావాలనేటువంటిది మా ఆకాంక్ష. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సామాజిక న్యాయం సామాజిక భద్రత ఏర్పడాలనేటువంటి కాంగ్రెస్ సంకల్పం. हमारे लिए सामाजिक न्याय का मतलब समाज के उन कमजोर तबकों के हाथों में राजनीतिक ताकत देना है जिनमें दलित, आदिवासी, पिछड़े वर्ग, माइनॉरिटीज और महिलाएं सभी शामिल है। మేము సామాజిక న్యాయం అన్నామంటే దానికో బృహత్తరమైనటువంటి సందేశం ఉన్నది, దానికో విస్తారమైనటువంటి అర్థం ఉన్నదని దయచేసి గమనించండి. సామాజిక న్యాయం జరగాలి అంటే సమాజంలోని అట్టడుగు వర్గాలు, అతి నిరుపేద వ్యక్తికి కూడా న్యాయం జరగాలి, భద్రత కలగాలనేటువంటిది మా ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణలోని సామాజిక న్యాయ సాధనలో బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనారిటీలు, మహిళలు, యువకులు అందరికీ కూడా భాగస్వామ్యం కలగడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. टीआरएस के नेता तो दावा कर रहे थे कि कांग्रेस कभी तेलंगाना नहीं होगी, लेकिन अब जब तेलंगाना बन गया तो ये खुद ही अपनी वाह ले रही। मैं कहना चाहती हूं कि तेलंगाना की जीत का असली हीरो अगर कोई है तो आप सब है, तेलंगाना का एक एक नागरिक है। దయచేసి గమనించండి, తెలంగాణ కాంగ్రెస్ చేతుల మీదుగా రాదు అని చాలా మంది చాలా పక్షాలు భావిస్తూ ఉండేటువంటివి. అందుకోసమే వారు ఆదమర్చి ఉన్నటువంటి దశ. కానీ తెలంగాణ కాంగ్రెస్ సాధించి పెట్టింది. కానీ ఈ దిశలో మీ సమక్షంలో ఒక మనవి చేయదలుచుకున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మహోద్యమంలో ఎవరైనా నాయకులు ఉన్నారు అంటే అదంతా మీరే, తెలంగాణ ప్రజానీకమే, తెలంగాణ ప్రజలే అసలైన నాయకులు, హీరోలు అని మనవి చేస్తా ఉన్నాను. टीआरएस का अवसरवादी चेहरा आप पहली बार नहीं देख रहे हैं। इन्हें भी वही बीमारी हो गई जो भाजपा को है, जिसके एक नेता के आजकल खुद के अलावा कोई और नेता नहीं दिखाई देता है। దయచేసి గమనించండి, వారికి అవకాశవాద లక్షణం అనేటువంటిది వారి నైజం, వారి ప్రవృత్తి. వారికి వారొక్కరు తప్ప ఈ భూమి మీద మరెవరూ కల్పించలేనటువంటి వాస్తవాన్ని గమనించండి. వారి సొంత ప్రయోజనాలు తప్ప మరేవి వారి కంటికి కనిపించాలనేటువంటి విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాలని మనవి. जो इस तरह की सोच रखते हैं उनका भरोसा ना तो लोकतंत्र में होता है, ना समाज के गरीब, समाज के पिछड़ों, अकलियतों और महिलाएं। उन्हें तो सिर्फ अपने से मतलब होता है। అలాంటి నాయకుల యొక్క లక్ష్యం ఎలా ఉంటుందో దయచేసి గమనించండి. ఆదివాసీలు పట్టరు వారికి, దళితులు పట్టరు వారికి, బలహీన వర్గాల వారు పట్టరు వారికి, మహిళలు పట్టరు వారికి, వారికి కావాల్సింది వారికి సొంత స్వీయ ప్రయోజనాలు తప్ప మరేవి వారి కంటికి వారి మనసులో ఉండవనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. सांप्रदायिक ताकतों का साथ टीआरएस पहले भी दे चुकी है और इस बार भी इनका कोई भरोसा नहीं है। इस नए राज्य का भविष्य इस तरह के अनैतिक लोगों के हाथ में कभी सुरक्षित नहीं रह सकता। మీకు ముందు చూపుగా నిండు మాటగా నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నాను. సంప్రదాయ ఛాందసవాద శక్తుల వలన ఎప్పుడు విచ్ఛిన్నకర, ఆటంకవాద, విభజన తత్వాలు ప్రేరేపించేటువంటి ప్రమాదం ఉన్నది. వారి అందరి మూలంగా ఏర్పడిన సమస్యల నుంచి మీరు జాగరూకతై ఉండాలనేటువంటి నేను మనవి చేస్తా ఉన్నాను. इसलिए तेलंगाना की पहली सरकार बनाने का फैसला आपको बहुत सोच समझ कर करना है।
అందుకోసమే ఈ చారిత్రక సందర్భం, ఈ విశేషమైనటువంటి సందర్భం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏది ఉండాలి అనేటువంటి ఆలోచన, విచక్షణ, వివేచన మీరు ఎంతో లోతుగా ఆలోచించి చేయాలని నేను వినమ్రంగా వేడుకుంటా ఉన్నాను. कांग्रेस के पास तेलंगाना के विकास का स्पष्ट नजरिया है, एक स्पष्ट प्लान है। हमने केंद्र की यूपीए सरकार की तरफ से तेलंगाना के विकास के लिए कई बड़े वादे किए हैं। हमने 4000 मेगावाट का पावर प्लांट लगाने का वादा किया है, जो देश के सबसे बड़े पावर प्लांट में से एक होगा। దయచేసి మీరంతా గమనించండి. తెలంగాణ అభ్యున్నతి కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం కాంగ్రెస్ వద్ద సుదీర్ఘమైన, బృహత్తరమైనటువంటి, ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉన్నదనే వాస్తవాన్ని దయచేసి గమనించండి. ఇక్కడ మౌలిక వనరుల విస్తరణ జరగాల్సిన అవసరం ఉన్నది. అందరి అభ్యున్నతి కోసం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి మౌలిక వనరులు అతి ప్రధానంగా తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చేందుకోసం 4000 మెగావాట్ల స్థాపనా సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఆలోచించాల్సిన అవసరం తెలంగాణలో ఎంతగానో ఉన్నది. ఆ లక్ష్యం, ఆ కార్యాచరణ కాంగ్రెస్ వద్ద ఉన్నది అని మనవి చేస్తా ఉన్నాను. तेलंगाना के पिछड़े क्षेत्रों के विकास के लिए 10 सालों तक टैक्स में छूट देने का वादा है। తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడి ప్రాంతాల్లో అన్నింట్లో కూడా పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు, తెలంగాణ ప్రజానీకానికి తమ శక్తిని పెంచుకునేటువంటి ఆస్కారాన్ని కల్పించేందుకు కార్యాచరణ ఉన్నదని మనవి చేస్తా ఉన్నాను. हमने ये भी सुनिश्चित किया है कि हैदराबाद से मिलने वाला रेवेन्यू तेलंगाना राज्य को मिले। आने वाले समय में प्रणहिता चेवला और पालमूर को राष्ट्रीय परियोजना घोषित किया जाएगा। దయచేసి గమనించండి. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగంగా ఉంటుంది. తెలంగాణ నిధులు, తెలంగాణ వనరులు, తెలంగాణ సంపద, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నిధులు, హైదరాబాద్ వనరులు, హైదరాబాద్ సంపద అన్ని కూడా తెలంగాణకు మాత్రమే దక్కుతాయని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నదీ జలాల వినియోగం కోసం కాంగ్రెస్ వద్ద కార్యాచరణ ఉన్నాయని మనవి చేస్తా ఉన్నాను. ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టు రానున్నది. ఈ చేవెళ్ల మీ ప్రాంతానికి రానున్నటువంటి ప్రదేశం అది. గోదావరి ఉపనది అయిన ప్రాణహిత నుంచి వచ్చేటువంటి జలాలు, నదీ జలాలు చేవెళ్ల దాకా వచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టు రానున్నది. దాంతో పాటుగా పాలము ఎత్తిపోతల పథకం కూడా జాతీయ ప్రాజెక్టు రానున్నది. దాని ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. आपके रंगारेड्डी जिले में कांग्रेस ने पहले भी काफी काम किए हैं, जो आपके सामने हैं। 6000 करोड़ रुपए का आउटर रिंग रोड बना है। इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट पूरा हुआ है। देश में जो 7 सैटेलाइट शहर बनेंगे, उनमें से एक आपके जिले के विकाराबाद में होगा। దయచేసి గమనించండి. తెలంగాణలో ప్రగతి, ముఖ్యంగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కనిపించిన ప్రగతిని కూడా మీరు దయచేసి గమనించండి. రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ ఔటర్ రింగ్ ను మీరు అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను. 6000 కోట్ల రూపాయల ఖర్చుతో వస్తున్నటువంటి ఔటర్ రింగ్ ద్వారా ఎంతటి మౌలిక వనరు పెరుగుతుందో దయచేసి గమనించండి. శంషాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ప్రగతిని గమనించండి. దాంతో రూపొందించేటువంటి జాతీయ కార్యక్రమాల్లో పట్టణీకరణ కార్యక్రమాలు ఒకటిగా ఉండబోతుందని మీ సమక్షంలో మనం చేస్తా ఉన్నాను. पूरे नॉर्थ तेलंगाना को हरा भरा और खुशहाल बनाने पर 40,000 करोड़ रुपए खर्च हो रहे हैं। తెలంగాణ అభివృద్ధి చేయడానికి, తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి, తెలంగాణను వికాసం సాధించడం కోసం 40,000 కోట్ల రూపాయల ఖర్చు కావాలన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక మా సమక్షంలో కాంగ్రెస్ ద్వారా మీ ముందు రానుందని మనవి చేస్తా ఉన్నాను. तेलंगाना के लिए कांग्रेस पार्टी ने चुनाव घोषणा पत्र जारी किया है। इसमें हमने कई वादे किए हैं, जिसमें हमने किसानों के कर्ज के बोझ को कम करने का वादा किया है। सिंचाई सुविधाओं का विस्तार करने का भी वादा है। अनुसूचित जाति, जनजातियों, पिछड़े वर्गों, अकलियतों और महिलाओं को सही मायने में और ताकत देने की खास योजनाओं का वादा है। తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం, తెలంగాణలో సంక్షేమం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను
విడుదల చేసిందని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ ఎన్నికల ప్రణాళిక ద్వారా మీ తెలంగాణ భవిష్యత్ నిర్మాణం కోసం కావాల్సినటువంటి కార్యాచరణ ఉన్నది. అందులో కర్షకులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల వారు, ముస్లిం మైనారిటీలు, యువకులు, మహిళలు అందరికీ కూడా వికాసం, అభ్యున్నతి, సంక్షేమం అందేటువంటి కార్యాచరణ ఉన్నది అనేటువంటి మాట గమనించమని మనవి చేస్తా ఉన్నాను. युवाओं का हुनर निखारने और उनकी शिक्षा के लिए खासतौर से ग्रांट देने का संकल्प भी है। हैदराबाद की छवि को कायम रखने के साथ ही तेलंगाना के दूसरे हिस्सों के विकास के लिए हमारा संकल्प है। తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అభివృద్ధితో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా అదే స్థాయి సమతుల్యమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసం మా వద్ద సంకల్పం ఉన్నటువంటి మాట మీ సమక్షంలో మనవి చేస్తా ఉన్నాను. भाई और बहनों, हम अपने सभी वादों को पूरी ईमानदारी और गंभीरता से लेते हैं। उन्हें पारदर्शिता, जवाबदेही और लोगों की भागीदारी के साथ पूरी तरह लागू करेंगे। సోదరులారా, సోదరీమణులారా, ఒక విషయాన్ని గమనించండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాగ్దానం చేసినా దానిలో నిజాయితీ ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. దానిని అమలు చేయడంలో యావత్ ప్రజానీకం యొక్క భాగస్వామ్యం కూడా ఉండేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త తీసుకుంటుంది. మాట కట్టుబాటుతో, నిబద్ధతతో ముందుకు సాగుతుందనేటువంటి విషయాన్ని మీ సమక్షంలో మనవి చేస్తా ఉన్నాను. तो साथियों, संघर्ष का दौर अब खत्म हो चुका है। अब सादगी के साथ जिम्मेदार सरकार चलाने का समय है और ये काम केवल कांग्रेस पार्टी ही कर सकती है। తెలంగాణ ప్రజలారా, ఒక విషయాన్ని దయచేసి గమనించండి. మీరు ఉద్యమించే సమయం అయిపోయింది. మీ ఉద్యమాల ఫలితమైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తా ఉన్నది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అభ్యున్నతి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మీరందరూ అంకితమై మీ ప్రగతిని మీరు సాధించుకునేటువంటి రీతిలో కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీలో ఒకరిగా కాంగ్రెస్ పార్టీ అంకితమై ఈ అభ్యున్నతి కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అంకితమై ఉంటుందని మనవి చేస్తా ఉన్నాను. कांग्रेस पार्टी सबको एक साथ लेकर चलती है और सबकी आवाज सुनती है। दूसरी तरफ टीआरएस है जो केवल डराने और धमकाने की भाषा बोलती है। आपने अपने नए राज्य की मंजिल हासिल कर ली है, तो अब सबके लिए इससे बड़ी उपलब्धि और क्या हो सकता है। इसीलिए मैं आशा करती हूं कि आप सीमांध्र के सभी भाई बहनों के साथ उदार दिल से दोस्ती का रिश्ता निभाएंगे। తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఒక్క విషయాన్ని గమనించండి. కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత గమనించండి. దాంతో పాటుగా కవ్వింపు, అబద్ధత కలిగించడం, అనేక రకాల అభూత కల్పనలు సృష్టించేటువంటి లక్షణం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క లక్షణాన్ని కూడా గమనించండి. అంతేకాకుండా విభాజిత ఆంధ్రప్రదేశ్ తో, సీమాంధ్రతో కూడా సరైనటువంటి స్నేహ సంబంధాన్ని నెలకొల్పుకోవడం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. కానీ అవన్నీ వారికి ఏమీ పట్టే విషయాలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్త తీసి నిబద్ధతతో కృషి చేస్తుందని మీ సమక్షంలో మనవి చేస్తా ఉన్నాను. आने वाले 30 अप्रैल को अपने राज्य के नए और उज्जवल भविष्य के लिए अपना एक एक वोट कांग्रेस पार्टी को दे। ये वोट तय करेगा कि तेलंगाना शांति, सामाजिक न्याय के साथ आर्थिक प्रगति और सभी के लिए सम्मान और तरक्की के रास्ते पर अपना सफर शुरू करेगा। మిమ్మల్ని ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఏప్రిల్ 30వ తేదీ చారిత్రకమైనటువంటి సందర్భం. ఈ చారిత్రక సందర్భంలో మీరు ఎంతో లోతుగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండనివ్వండి. దాని ద్వారా తెలంగాణలో శాంతి, సౌభాతృత్వం, అభ్యున్నతి, ప్రగతి సాధ్యమవుతుంది. దాని ద్వారా మీకు భవిష్యత్ పునర్నిర్మాణం, దాంతో పాటుగా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమం అందుతుంది అని మనవి చేస్తా ఉన్నాను. మీరు లోతుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అండనివ్వమని చెప్పి నేను ప్రత్యేకంగా మీకు విన్నపం చేస్తా ఉన్నాను. इन्हीं शब्दों के साथ आप सबको इस सभा में आने के लिए दिल से बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना।